పిఎన్ రామచంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో చూద్దాం. సంధ్యారాగం 1981లో విడుదలైంది. 1984లో మెరుపుదాడి అనే చిత్రం విడుదలైంది. ఆకలి నీకు జోహార్లు 1984లో విడుదలైంది. 1985లో యముడు అనే చిత్రం విడుదలైంది. వస్తాద్ 1985లో విడుదలైంది. కోటిగాడు 1986లో విడుదలైంది. భయం భయం అనే చిత్రం 1986లో విడుదలైంది. 1987లో గాంధీనగర్ 2వ వీధి అనే చిత్రం విడుదలైంది. 1988లో ఆగస్టు 15 రాత్రి అనే చిత్రం విడుదలైంది. డాక్టర్ గారి అబ్బాయి 1988లో విడుదలైంది. 1989లో సాక్షి అనే చిత్రం విడుదలైంది. మాస్టారి కాపురం 1990లో విడుదలైంది. 1991లో ఇంట్లో పిల్లి వీధిలో పులి అనే చిత్రం విడుదలైంది. చిత్రం భళారే విచిత్రం 1991లో విడుదలైంది. 1992లో పెళ్లి నీకు శుభం నాకు అనే చిత్రం విడుదలైంది. బొంబాట్ హెండ్తి అనే కన్నడ చిత్రం 1992లో విడుదలైంది. అసలే పెళ్లైన వాణి అనే చిత్రం 1993లో విడుదలైంది. అత్తకు కొడుకు మామకు అల్లుడు అనే చిత్రం 1993లో విడుదలైంది. 1993లో మనవరాలి పెళ్లి అనే చిత్రం విడుదలైంది. 1994లో తెగింపు అనే చిత్రం విడుదలైంది. లీడర్ 1995లో విడుదలైంది. సహనం అనే చిత్రం 1996లో విడుదలైంది. శుభవార్త 1998లో విడుదలైంది. 1998లో ఆలోచన అనే చిత్రం విడుదలైంది. కుటుంబ సంగిళి అనే తమిళ చిత్రం 1999లో విడుదలైంది. మన్నవారు చిన్నవారు అనే తమిళ చిత్రం 1999లో విడుదలైంది. 1999లో మహిళ అనే చిత్రం విడుదలైంది. 2003లో గోల్మాల్ అనే చిత్రం విడుదలైంది. అభినందన అనే కన్నడ చిత్రం 2005లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి.